ఇట్ ఈజ్ అబౌట్ ప్రిపరేషన్. మనం ఎలాగ సిద్ధంగా ఉన్నాం అన్నదే అక్కడ ప్రశ్న. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుడు చెప్పిన మాటను అలక్ష్యపెట్టి, లేదంటే పక్కన పెట్టి, ఆయన ఏం చేశాడంటే ఆ మాటలు ఆయన చెప్తాడులే, మనకెందుకులే అని చెప్పి పారిపోయిన పరిస్థితి. ఎవరండి ఆయన? ఎవరు? యోనా. యోనా నుంచి మనం, యోనా గ్రంథం 2 పేజీలే ఉంటుంది, సైడ్ బై సైడ్. ఆ గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని, యవ్వనస్తులకి దాని ద్వారా తగిన జ్ఞానాన్ని, దేవుని యొక్క గద్దింపుని దేవుడే దయచేయాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ప్రారంభిస్తున్నాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణం పారిపోవాలని యోనా, చాలమ్మ, చదివిన మాట మీరు గమనించినట్లయితే ఒక యవ్వనస్తుడు ఆయన. దేవుడు ఆయనకు ఒక పని అప్పచెప్పాడు. 2వ వచనంలో చూసినట్లయితే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడిచ్చిన మాట. ఏంటంట? నీవు వెళ్ళి పలానా ప్రదేశం. యోనా ఎవరైనా అసలు ఆయన ప్రొఫెషన్ ఏంటి? ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటి? ఏం మాట్లాడాలి? వక్త అంటే మాట్లాడేవాళ్ళు వక్త అంటాం. ప్రవక్త అంటే దేవుడి నుంచి వచ్చిన మాటను తీసుకొని మెసెంజర్, అంటే దేవుడు ఏ మాట ఇస్తున్నాడో ఆ మాటను పట్టుకొని వెళ్ళి ఎక్కడ దాన్ని డెలివర్ చేయమంటే అక్కడ డెలివర్ చేయ, ఒక పోస్ట్ మ్యాన్ లాగా దేవుడు ఆయనతో మాట్లాడతాడు ప్రత్యేకంగా. ఆయన ఏం చేయాలి? ఆ మాట తీసుకెళ్ళి ఎవరిని ఉద్దేశించి మాట్లాడమంటే ఆ మాట్లాడాలి. ఒకసారి దావీదుతో ఒక ప్రవక్త వచ్చి మాట్లాడాడు, నాతాను అనే ప్రవక్త. ఏం మాట్లాడాడు? ఒకడికి ఒకటే గొర్రె ఉంది, మరొకడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలోడు ఏం చేశాడంటే ఆ ఒక్క గొర్రెని అన్యాయం చేశాడు. ఎలా అంటే ఆ గొర్రెని తీసుకొని చంపి తను తిన్నాడు. ఇప్పుడు నాతాను వచ్చి ఏమంటున్నాడు? దేవుడు మాట్లాడమన్న మాట చక్కగా వచ్చి దావీదు దగ్గర వచ్చి చెప్తున్నాడు. ఏమని? ఇది ఒక స్టోరీ కింద చెప్పమన్నాడు. ఆ స్టోరీ కింద చెప్పాడు ఆయన. స్టోరీ కింద చెప్తే దావీదు కోపం వచ్చింది. నా రాజ్యంలో ఇంతటి అన్యాయమా? ఇంతటి అన్యాయమా? ఏంటి? 100 గొర్రెలు ఉన్నాడు, ఒక గొర్రె ఉన్నోడు దగ్గరికి వెళ్ళి ఆ గొర్రె తీసుకొని దాన్ని చంపి తినేశాడా? ఎవడు వాడు? వాడిని చంపేస్తానన్న అంటే ఆయన పాపాన్ని ఆయనకే అర్థమైనట్లు చెప్పాడు నాతాను. చెప్పి తర్వాత దావీదు ఆ మాట ఎవరో ఆ వ్యక్తి అని అడిగినప్పుడు, ఇంకెవరో కాదు, ఎవరది? నువ్వే. నీకు కావాలిస్తే నువ్వు దేవుడిని అడిగితే నీకు అనేక మంది భార్యలను ఇస్తాడు, నీకు బోల్డంత రాజ్యం ఉంది, అధికారం ఉంది. దేవుడిని అడిగితే దేవుడికి చిత్తమవుతుంది, నీకు అనేక మంది భార్యలను ఇవ్వచ్చు. కానీ నువ్వేం చేసావు? నీ దగ్గర ఉన్న ఒక సేవకుడు, ఒక సైనికుడి భార్యను నువ్వు మోహించావు. అదే నువ్వు చేసిన తప్పని. ప్రవక్త దేవుడు చెప్పిన మాటని భయం లేకుండా ఎక్కడ ప్రకటించమంటే అక్కడికి వెళ్ళి ప్రకటించాలి. అదే ప్రవక్త యొక్క డ్యూటీ. నాతాను భయపడలే. దావీదు ఆయన మహారాజు, నా తర్వాత నా పరిస్థితి ఏమవుతుంది, ఆయన ఏమైనా శిక్షిస్తాడో, ఇవన్నీ భయపడలే. వాట్ గాడ్ టోల్డ్ హీ డెలివర్డ్. దేవుడు ఏం చెప్పాడో దాన్ని ఆయన ఏం చేశాడు? వెళ్ళి అక్కడ మాట్లాడాడు. ఇక్కడ యోనా విషయంకి వచ్చేటప్పటికల్లా యోనా సేమ్, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళ పాపం నాకు మహాఘోరంగా అయిపోయింది కాబట్టి నువ్వు వాడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తావు? మీకు దుర్గతి కలుగుతుంది, మీరు గనక ఇప్పటికి తప్పించుకోలేదు అనే మాట అక్కడ లేదు, కానీ మీకు దుర్గతి కలుగుతుంది అని దేవుడు చెప్పమన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్తే ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు మనం చదివిన 3వ వచనం చదవండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి చాలమ్మ, అదంతా మనం మాట్లాడుకున్నప్పుడు తెలిసిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పాడు, ఆ సందేశాన్ని ఇవ్వాలి. ఇది ఒక ప్రవక్త డ్యూటీ. కానీ ఈయన ఏం చేశాడంట? పారిపోయి
యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోయి. ఆయన ఒక యూత్, ఒక యవ్వనస్తుడు. ఆయన దేవుని యొక్క మాటలను గ్రహించగలడు, దేవుని యొక్క ఆంతర్యాన్ని గ్రహించగలడు. కానీ ఆయన ఏం చేశాడంట, ఆ పని తనకిష్టం లే. ఇప్పుడు మనం అనేక మంది యవ్వనస్తులు ఇప్పుడు ప్రజెంట్ దేవుని సన్నిధికి రావడానికి కానీ, దేవుని యొక్క పిలుపుకి లోబడ్డానికి కానీ ఎందుకు భయపడుతున్నారంటే, మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది వాళ్ళకి ఈ లోకం అంటే ఇష్టమైపోతుంది. యవ్వనస్తులకి ఏమి ఇష్టం అవుతుందండి? ఈ లోకంలోని అట్రాక్షన్స్ ఇష్టమైపోతున్నాయి. దేవుడి దగ్గరికి వస్తే అవన్నీ చెల్లవు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత దేవుడిలో భక్తిలో పెంచుతున్నా సరే, యవ్వనస్తులు ఏమైపోతున్నారంట, దేవుడి దగ్గరికి వస్తే నేను అల్లరి చిల్లరిగా తిరగడానికి అవ్వదు, ఆటపాటలు అవ్వదు, నాకు నచ్చిన బట్టలు వేసుకోవడానికి లేదు, నాకు నచ్చిన మాటలు ఆడడానికి లేదు, నాకు నచ్చిన వ్యక్తితో తిరగడానికి లేదు, నాకు నచ్చినట్లు జీవించడానికి లేదు అని చెప్పి యవ్వనస్తులు ఏం చేస్తున్నారంట, దే ఆర్ రన్నింగ్ అవే, దే ఆర్ ఫ్లీయింగ్ అవే. వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళు పారిపోయే పరిస్థితి. అంతేకాదు కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఎవరైనా చర్చికి వెళ్ళబోతుంటే వాళ్ళ యవ్వనస్తులైన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారు, పర్లేదులేరా ఈరోజుకి, ఈ సండే మనం పిక్నిక్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఈ సండే మనం అందరం కలిపి ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, మన క్లాస్ వాళ్ళు అందరూ కలిపి గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకున్నాం అని చెప్పి వాళ్ళంతా సమాజం ఎప్పుడు వాళ్ళని ఏం చేస్తుంటుంది, యూత్ని ఏదో విధంగా అక్కడి నుంచి డిస్టర్బ్ చేస్తుంటుంది. దేవుని సన్నిధానానికి వెళ్లకుండా డిస్టర్బ్ చేస్తుంటుంది. యూత్ దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి నుంచి పారిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి లోకంలోని అట్రాక్షన్స్, రెండోది స్నేహితుల యొక్క ప్రోద్బలం, మూడోది ఏంటంటే ఒకవేళ నేను ఈ లోకంలో ఉండలేదనుకోండి, నా స్నేహితులతో పాటు కలిసి నేను తిరగలేదనుకోండి, రేపొద్దున్న భవిష్యత్తులో నాకు సాయం చేయరేమో అని చిన్న భయం. అంటే అదేమంటాం, లోక మర్యాద. అంటే ఒకవేళ కనుక నేను వాళ్ళతో పాటు ఉండలేదనుకో, రేపు వాళ్ళు నా మాట వినరు, వాళ్ళు నాకు సాయం చేయరు, నేను పిలిచినప్పుడు రారు అనే చిన్న భయం, లోక మర్యాద కోసం భయపడుతుంటారు. ఇంకొక మాట ఏంటి అంటే, యవ్వనస్తులు ఈ లోకంలో పడిపోవడం చాలా ఈజీ కాబట్టి పాపంలో చిక్కుపడిపోవడానికి కూడా చాలా ఈజీ. వాళ్ళు దేవుడి దగ్గర రావడానికి దేవుడి నుంచి దూరంగా వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడతారంటే, ఏదో ఒక పాపంలో చిక్కబడి ఉండడం. అది ఎలక్ట్రానిక్స్ అవనివ్వండి, టీవీ అవనివ్వండి, ఫోన్ అవనివ్వండి, లేదంటే ఎనీ పోర్నోగ్రఫీ అవనండి, ఏదైనా సరే ఏదో ఒక పాపంలో వాళ్ళు చిక్కుపడిపోవడం వల్ల వాళ్ళు దేవుడి నుంచి ఏం చేస్తున్నారంటే దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. చివరిది ఇంకొక రకమైన ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏంటంటారంటే, ఇంకా నాకు దేవుని ఆ సేవలో లేదంటే దేవుని యొక్క పిలుపులోకి రావాలంటే కొంచెం టైం కావాలండి. మనం చాలామందికి రక్షించడానికి అడుగుతున్నప్పుడు, మనం రక్షణలోకి రండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు అనే మాట ఏంటండి, ఇప్పుడే కాదండి. దేవుని నమ్ముతారు, దేవుని వాక్యం గురించి తెలుసు, దేవునిలో ఎదగాలని ఆశ ఉంటుంది, దేవుని వాక్యం బట్టి వాళ్ళ జీవితాన్ని కట్టుకోవాలని కూడా తెలుసు. కానీ వాళ్ళు అనే మాట ఏంటంటే, ఇంకా కొన్ని మానుకొని అప్పుడు వద్దాం అనుకుంటున్నా అండి అంటారు. ఇవి యూత్ జనరల్గా ఒక యవ్వనస్తులు చేసే ప్రాథమికమైన తప్పులు ఏంటంటే, దేవుడి నుంచి పారిపోవడానికి ఈ కారణాలు ఎతుకుతారు. అలాగే ఇక్కడ మీరు ఇప్పుడు చూసినట్లయితే, ఇప్పుడు యోనా అనే ఈ వ్యక్తి దేవుడి నుంచి పారిపోతున్నాడు. ఎందుకంటే ఆయనకు అది నచ్చని పరిస్థితి. నినివే పట్టణానికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలంటే ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేక ఆయన ఏం చేస్తున్నాడంట, పారిపోతున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, పారిపోతే వదిలేస్తాడా? ఇప్పుడు దేవుని చిత్తంలో మనం ఉన్నాం, పారిపోతే వదిలేస్తాడా? యోనా దేవుని ప్రవక్త అయినప్పుడు దేవుని చిత్తంలో ఉన్నాడా లేదా? దేవుని చిత్తంలో ఉన్నాడు. మరి పారిపోవడానికి వీలుంటుందా? ఎంత దూరం పరిగెడతాడో చూస్తాడు దేవుడు, అంతే. ఎంత దూరం పరిగెడతావో పరిగెట్టు బాబు అంటాడు. ఇప్పుడు దేవుని ప్రణాళికలో ఇక్కడ ఉన్న యవ్వనస్తులు ఒకవేళ పారిపోవాలని ఆలోచిస్తే దేవుడు ఏం చేస్తాడు, దేవుని సన్నిధిని వారితో పాటు పంపిస్తాడు. ఎంత దూరం పంపిస్తాడంటే ఒకసారి చూడండి, యోనా 1వ అధ్యాయం 4వ వచనం. పెద్ద గాలి పుట్టింపగా చాలు. ఎంతవరకు పంపించాడంటే పారిపోయాడు ఈయన.
వాడెక్కేశాడు. వాడెక్కి ఏం చేశాడు, వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేశాడు, పడుకున్నాడు చక్కగా. అంటే ఇంక నేను దొరకనులే, నాకు నచ్చిన చోటకి వెళ్ళిపోవచ్చులే అని చెప్పి పడుకున్నాడు. పడుకుంటే దేవుని యొక్క ఆ సన్నిధి ఎక్కడికి వచ్చిందంట, ఆ సముద్రం మీదకి వచ్చి పెద్ద తుఫాను. మన జీవితాల్లో యవ్వనస్తులు ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో వాళ్ళ స్నేహితులు వాళ్ళని ఏం చేస్తారు, విక్రించడం మొదలెడతారు, లేదంటే వెటకారం చేస్తారు, లేదంటే వాళ్ళని హేళనగా చూస్తారు, లేదంటే ఎప్పుడు దేవుడి సన్నిధి అంటావేంట్రా అని వాళ్ళు కొంచెం తక్కువగా చేసి మాట్లాడచ్చు. దేవుడు అంటాడు ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దేవుని చిత్తంలో జరుగుతుంది. అవన్నీ కూడా దేవుని తెలియవా? ఒక యవ్వనస్తుడు ఒకవేళ అవహేళనకు గురవుతున్నాడంటే దేవుడు తెలియదా? ఇక్కడ మీరు చూసినట్లయితే సముద్రంకి తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఏం చేసిందంటే ఆ ఓడ బద్దలయ్యేలాగా పైకి కిందకి కొట్టేస్తుంది. కానీ యోనా ఏం చేస్తున్నాడు, పట్టింపు లేకుండా లోపల పడుకున్నాడు. చివరగా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, యోనాని వెళ్ళి లేపి అందరం ప్రార్థిస్తున్నాం, నువ్వు ప్రార్థించు. ఇప్పుడు యోనా రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. యోనా ఏమంటాడు చూడండి, 7వ వచనం నుంచి చదవండి. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించింది తెలియటకై చీట్లు వేయగా చాలు. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చిందంట, యోనా మీదకి వచ్చిందంట. ఇప్పుడు యోనా 9వ వచనం చదవండి. ఇట్లనను నేను హెబ్రీయుడును, సముద్రముకు భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. కనుక ఏమని అడిగిరి, చాలు. దేవుని యొక్క ఆ యొక్క నడిపింపు మీరు చూడండి. ఫస్ట్ ఈయన దేవునిచే వాడబడుతున్న వ్యక్తి, ఒక యవ్వనస్తుడు. ఈయన పిలిచాడు, ఒక పని అప్పచెప్పాడు. ఆ పని చేయడం ఇతనికి ఇష్టం లేదు కాబట్టి ఇతను ఏం చేశాడు, పారిపోవడం మొదలెట్టాడు. పారిపోతున్న ఇతన్ని దేవుడు ఏం చేశాడంట, పిలక పట్టుకొని లాక్కొస్తున్నాడు. ఇప్పుడు పిలక ఏమవుతుందంటే, ముందు ఆయన ఏం చేశారు, మిగతా ఓడలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా అడగడం మొదలెట్టారు. అడిగితే అప్పుడు చెప్తున్నాడు, నేను గొప్ప దేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తిని, ఆయన యొక్క మాటను నేను ప్రకటించేవాడిని, కానీ నేను ఇప్పుడు ఆయన మాటను ప్రకటించకుండా పారిపోతున్నాను. కాబట్టి మీరు నన్ను ఏం చేయాలి, 15వ వచనం చూడండి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే చాలమ్మ. యవనస్తులు ప్రత్యేకంగా గమనించాలి. ఎందుకు గమనించాలండి, దేవుని సన్నిధి నుంచి మనం పారిపోతున్నాం అని అనుకుంటే దేవుని సన్నిధానం ఏం చేస్తుంది, మనల్ని ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ పిలక పట్టుకొని లాక్కొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పడిన వ్యక్తి మరి సముద్రంలో పడేస్తే ఏమవ్వాలండి, మనిషి ఏమవ్వాలి? అది కూడా అంత పోటెత్తుతున్న సముద్రంలో పడేస్తే ఏమవ్వాలి, చనిపోవాలి. ఎంతకని ఈత కొట్టగలడు? కానీ దేవుని కాపుదల ఎంత గొప్పది అంటే మనకు తెలిసిన మాటే 17వ వచనంలో చూడండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగివేయాలని చాలమ్మా. మొట్టమొదటిగా పారిపోవాలని ఆలోచించాడు. పారిపోతున్న అతన్ని దేవుడు ఏం చేశాడంట, పారిపోకుండా సముద్రంలోనే ఆపేశాడు. సముద్రంలో ఆపడం కాకుండా ఆయన ఏం చేశాడు, బుద్ధి వచ్చేటట్లు, ఆయన ఏ విషయం కోసం అయితే దేవుడు ఆయన ఏర్పరుస్తుందో ఆ పని జరిగేటట్లు ఆయన ఏం చేశాడంట,
ఒక గొప్ప మత్స్యము, ఒక పెద్ద షార్క్ చేపని తీసుకొచ్చి ఏం చేశాడు? కడుపులో దాచేటట్లు చేశాడు. గమనించండి, దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు ఒక యవ్వనస్తుని వాడాలని ఆశపడుతున్నాడు. ఆ యవ్వనస్తుడు నేను వాడకుండా పారిపోతానని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆ యవ్వనస్తుని ఎలాగైనా వాడుకోవడానికి ప్రకృతిని మించిన పనులు చేస్తున్నాడు. ప్రకృతి రీత్యా ఏమవ్వాలి ప్రకృతి రీత్యా? అయితే తుఫాన్లో, సముద్రంలో, లేదా చేప నోట్లో చనిపోవాలి. మూడు రీత్యాలు చనిపోవాలి. ఏమవ్వాలి? వాడ పగిలినా చనిపోవాలి, సముద్రంలో మునిగిపోయినా చనిపోవాలి, ఒకవేళ చేప మింగినా చనిపోవాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రణాళికలో ఒక యవ్వనస్తుని పెట్టుకుంటే ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన నియమించాడంట ఒక చేపని. ప్రకృతికి విరుద్ధం. ఒక చేప ఏదైనా దొరికితే ఏం చేయాలి? తినేయాలి. అది 3 రోజులు. ఈజ్ ఇట్ నాట్ ఎ సూపర్ న్యాచురల్? ప్రకృతిని మించినది కాదా అది? దేవుడు ఏం చేస్తున్నాడంటే యవ్వనస్తుల్ని ప్రత్యేకంగా పట్టుకోవాలనుకునే దేవుడు తీర్మానించుకుంటే, ఆ తీర్మానించుకున్నవాడు ఏం చేస్తాడు? చూడండి ఒకసారి 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. కేకలు వేయగా పడవేసి ఉన్నావు. వెలివేయబడినాను. చాలు, ప్రార్థన స్టార్ట్ అయింది. అంటే యవ్వనస్తుని ఆలోచన చొప్పున దేవుడు చేయడు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆలోచన చొప్పున యవ్వనస్తుని వాడుకుంటాడు. ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క పెద్ద చేప ఆయన మింగి కిందకి వెళ్ళిపోయిందో, పాతాళానికి తీసుకెళ్ళిపోయిందో, అగాధంలోకి తీసుకెళ్ళిపోయిందో, అప్పుడు ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఆ ప్రార్థన ఏంటంటే, నేను మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నేను మనవి చేయగా గాడ్ హీర్స్ అవర్ ప్రేయర్స్. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను? యవ్వనస్తులు ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నానంటే, మనకు తెలిసి కాకుండా తెలియకుండా, అంటే మన లైఫ్లో, మన రొటేషన్ ఆఫ్ ద లైఫ్లో మనం ఏం చేస్తుంటామంటే, మనం తెలియకుండా దేవుడి నుంచి దూరంగా పరిగెడుతున్నప్పుడు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత దూరం పరిగెట్టినా దేవుని దృష్టికి దూరంగా వెళ్ళాం. దేవుని యొక్క సన్నిధానం నుంచి దూరంగా పరిగెట్టలేం. దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే పట్టుకోగలడు. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే, ఎలాంటి చిన్న తప్పు చేసినా సరే కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని వైపు తిరిగి దేవుని వైపు పరిగెట్టడం నేర్చుకోవాలి. యోనా అప్పటి వరకు దేవుడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ ఎప్పుడైతే చేప మింగివేసిందో అప్పుడు ఏం చేశాడు? మరలా నేను నీ పరిశుద్ధ ఆలయం వైపు రావాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు కమ్ బ్యాక్. దేవా, నేను మళ్ళీ నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. మనం యవ్వన కాలంలో ఎలా ఉంటుందంటే ప్రతీదీ కలర్ఫుల్గా ఉంటుంది. యవ్వన కాలం ఎప్పుడు కూడా ప్రతీదీ కలర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ ఉంటుంది, బయట ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన వయసు మన మాటలని విన్నవద్దు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నచ్చినట్లు చేయాలని ఆశపడతారు. కానీ ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. యోనా అలాగే చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? యోనాని బుద్ధి వచ్చేటట్లు చేశాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆయనకి ఉత్తరం ఇచ్చాడు. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతటా యెహోవా వాక్కు సెలవిచ్చింది ఏమనగా, నీవు లేచి చాలమ్మా. దేవుని కృప మరలా యవ్వనస్తుడికి తిరిగి వచ్చింది. మీరు గమనించండి, ఇక్కడ దేవుని నుంచి పారిపోతున్నప్పుడు ఏమొచ్చిందంటే ఆయనకి తుఫాన్ వచ్చింది, అపాయం వచ్చింది.
ఒక పెద్ద చేప వచ్చింది, ఆయన మింగివేసింది. మరణమయ్యేటట్లుగా ఆయనకి భయం పుట్టించింది. ఎప్పుడు? దేవుడి నుంచి పారిపోతున్నప్పుడు. ఈ లోకంలో మనం పరిగెడుతున్నప్పుడు దేవుణ్ణి కాక వేరే వైపు ఎటువైపు పరిగెట్టినా సరే మనకి గమనించాల్సింది, గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే మనకు అనేకమైన ప్రమాదాలు ఎదురుగా ఉంటాయి. చివరికి మరణం కూడా ఎదురుగా ఉంటుంది. ఒకవేళ నువ్వు దేవుని కలిగి ఉండకపోతే నువ్వు మరణపాత్రుడు అవుతావు. దేవుని కలిగి ఉండి దేవుని వైపు తిరిగి పరిగెట్టి వచ్చినప్పుడు అది నీ డెస్టినేషన్ని మార్చుతుంది, నీ యొక్క గమ్యాన్ని మార్చుతుంది. దేవుడిని తిరిగి వాడుకోవడం సాధ్యమవుతుంది. మరి దేవుడు తిరిగి నేను వాడుకోవాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వున్న పరిస్థితి నుంచే దేవుని ప్రార్థించడం నేర్చుకోవాలి. యోన ప్రవక్త అంటే మనందరికన్నా చాలా గొప్పవాడు. ప్రవక్త అంటే దేవుని యొక్క మాటలను ఆయన తీసుకెళ్ళేవాడు. అంత డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్న వ్యక్తి తప్పిపోతున్నప్పుడు దేవుడు చేసిన పని నువ్వు నేను తప్పిపోతే చేయడా? మనకి ఎన్ని మొట్టికాయలు వేయాలి చెప్పండి? మనకి ఎన్ని మొట్టికాయలు వేయాలి? మాటికి తప్పిపోతున్న మనకి ఎన్ని మొట్టికాయలు వేయాలి? దేవుని దృష్టిలో యోన అయినా ఒకటే, మోషే అన్నా ఒకటే, రాజేష్ అన్నా ఒకటే, ఇంకెవరన్నా ఒకటే. దేవుడు వాడాలి అని ఆశపడితే మనం అవైలబిలిటీ ఇవ్వాలి. ఒకవేళ మన అవైలబిలిటీ ఇవ్వకపోతే, ఇందాక మనం చదివాం కదా యాకోబు పత్రిక 4:8 ఏం చదివామండి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి. ఈ యోనా గ్రంథంలో చివర ఒక మాట, అంటే ఒక చక్కగా దేవుడు ఒక వృత్తాంతాన్ని క్రియేట్ చేశాడు. ఏంటంటే అది చదివి నేను ముగించేస్తున్నాను. 3వ అధ్యాయంలో 6వ వచనం చదువుతాం. 3:6 4:6 దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూసి బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకున్నాను. అప్పుడు దేవుడు నీకు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమేనను. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి నీ విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము. ఇదంతా కూడా దేవుడు యోనాకు దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందో నేర్పించడానికి చెప్పిన ఒక పరిస్థితి. అది ఏంటంటే ఒక సొర చెట్టును పెట్టారు, అంటే డెలికేట్ చెట్టు. అది సొర చెట్టు అంటే ఒక తీగలా ఉంటుంది. అదేంటి, ఒక పురుగు దాంట్లోకి వెళ్ళగానే అది చచ్చిపోయింది, ఎండిపోయింది. వెంటనే నీడంతా పోయింది. నీడ పోయిన తర్వాత ఈయన కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంట? చక్కగా నాకు మంచి నీడనిచ్చింది, ఈ ఎండ వేడి నుంచి నన్ను తగ్గించి నాకు మంచి నీడ తగిలింది, ఆ నీడలో పడుకున్నాను కదా, ఎందుకు ఇలా చేసావని దేవుడి మీద కోపం వచ్చింది. అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, అంటే ఆ ముందు జరిగింది నేను అప్పటికి ఎందుకు నేను మార్చుతున్నా అంటే ఇది జరిగితే మీకు ఆ విషయం తెలుస్తుందని. దేవుడు అన్న మాట ఏంటంటే, నేను నిన్నువేకి వెళ్ళమన్నాను. అక్కడ ఏం చెప్పాను?
వాళ్ళకి దుర్గతి కలుగుతుందని చెప్పమన్నాను. నువ్వేం చేస్తావు? నేను ఎలాగైనా వాళ్ళని మళ్ళా క్షమిస్తాను, కరుణిస్తాను అని చెప్పి నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇప్పుడు నువ్వు పారిపోయావు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో యోనాను పట్టుకొని రావాలా? దేవుడు అనుకుంటే జరిగిపోతుంది. కానీ దేవుడు ఒకరితో ఉద్దేశించి ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఆ వ్యక్తి పారిపోతే ఆ వ్యక్తితోనే చేయించాలి, కానీ వేరే వ్యక్తితో చేయించకూడదు కదా. మోషే ఏమంటున్నాడంటే, నేను నత్తివాడను, నోటి మాంద్యం గలవాడను, నేను ఆ ఫరో ఎదుట నిలవలేని వాడను, నేను ఆ రాజ్యంకి వెళ్ళను, నాకు భయము అన్నీ చెప్పాడు. బోల్డ్ అని సాకులు చెప్పాడు ఆయన. బైబిల్లో మనకు రాసిన కొన్ని అయితే అక్కడ ముఖాముఖిగా మాట్లాడుతుంటే చాలా సాకులు చెప్పాడు. నేను ఎలాగైనా వెళ్ళను మోషే చెప్తున్న మాటలు అవే. నేను వెళ్ళను. దేవుడు ఏమన్నాడు? నువ్వే వెళ్ళాలి. ఎన్ని చెప్పినా నువ్వే వెళ్ళాలి. అవసరమైతే మీ అన్నను సాయం తీసుకో, అవసరమైతే మీ అన్నతో మాట్లాడిస్తాను, కానీ ఎవరు వెళ్ళాలి? నువ్వే వెళ్ళాలి. ఎందుకంట? దేవుని చిత్తం ఏంటి? మోషే అక్కడికి వెళ్ళాలి, మోషే మాట్లాడాలి. అహరోను మాట్లాడకూడదు. అహరోను దేవుని కార్యానికి ఉపయోగించలేదు దేవుడు. మోషేని అందుకు నియమించుకున్నాడు. అలాగే యోనాని నియమించుకున్నాడు. ఇప్పుడు యవ్వనస్తులైన మిమ్మల్ని దేవుడు ఒక పనికి నియమించుకుంటున్నాడు. మీరు అది మర్చిపోతే దేవుడు ఈ యొక్క ఉదాహరణ మీకు గుర్తు చేయమని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? ఒక సొర చెట్టు, అదంతా కూడా దేవుని ప్రణాళిక. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఒక చెట్టు రాత్రిలోని పుట్టి రాత్రికే చనిపోయిన ఆ చెట్టు మీద నీకు ఇంత ప్రేమ ఉంటే, నా స్వజనం, నా పిల్లలు, వాళ్ళు దారి తప్పినంత మాత్రం వాళ్ళు నేను నిర్మూలిస్తానా? లేదు కదా. కాబట్టి ఆ మాట చెప్పడానికి నువ్వు రావాలి యోనా అన్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి మానవుడి మీద, ప్రతి యవ్వనస్తుల మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనం ఏంటంటే మన బిజీ లైఫ్లో మనకున్న ఆబ్జెక్టివ్స్ మారిపోవడం వల్ల, అంటే చదవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అన్నింటి మీద మనకు మనసు ఉంది, కానీ దేవుని పని మీద మనకు మనసు లేదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఎందుకు ఉద్దేశించాడో ఒకసారి గుర్తు తెచ్చుకో. దేవుడు ఉద్దేశించింది గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క పనిపాట్లలో నువ్వు కనుక పాలు పంచుకోగలిగితే, దేవుడు చక్కగా యోనాను రెండోసారి ఎలా వాడుకున్నాడో అలా వాడుకోగలడు. లేకపోతే మనం తప్పించుకొని పారిపోదాం అని అనుకుంటే, దేవుడు మనల్ని ఎక్కడికైనా సరే, ఎంత దూరం వెళ్ళిపోయినా సరే మళ్ళీ పట్టుకొని తిరిగి వచ్చి మనతోనే పని చేయించగలడు. అందుకు తగ్గ సమర్థుడు. యోనా జీవితం మనకి మరొకసారి గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, యోనా దేవుడి నుంచి పారిపోయాడు, శ్రమలు తెచ్చుకున్నాడు. దేవుడి వైపు తిరిగి ఆయన కృపను పొందాడు. మానవులైన మనం దేవుడి నుంచి పారిపోతూనే ఉంటాం. ఎప్పుడు దేవుని వైపు తిరిగేది ఎప్పుడు అనేదే ప్రశ్న. ఎప్పుడు తిరుగుతాం దేవుని వైపు? ఎప్పుడు దేవునిచే వాడబడతామని మనం తీర్మానించుకుంటాం? ఒకవేళ దేవుని యొక్క పనికి మనం ఏర్పాటు చేసుకోగలిగితే, దేవుని యొక్క తలంపేంటో మనం గ్రహించగలిగితే, అది మన అందరికీ కూడా మరి మేలు. మీరందరూ ఎవరి దగ్గర రావాలంట? యాకోబు పత్రిక బట్టి. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళకుండా దేవుడు మన దగ్గరికి వచ్చేలా మన కార్యాలన్నీ జరిగిపోవాలంటే జరుగుతాయా? మీరు ఇప్పుడు రేపు కొంతమంది ఫంక్షన్కి వెళ్తున్నారు కదా. ఎక్కడికి వెళ్తున్నారు? కర్నూలు ఎక్కడికి వస్తుందో మీరు అక్కడికి వెళ్తున్నారా? మరి సింపుల్. మీరైతే కర్నూలు వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాలి, అక్కడ దిగాలి, అక్కడ పలానా ప్రదేశానికి వెళ్ళాలి. కర్నూలు మీ దగ్గర రాదు. మరి దేవుడు మీ దగ్గర రావాలంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. సో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మార్గం దేవుడు చూపించాడు, పరిస్థితి ఎలా ఉండాలో దేవుడు చూపించాడు. మన మార్గాన్ని దేవుడికి అప్పగించుకొని మనం దేవుని వైపు వెళ్ళేటప్పుడు దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. ఆ యోనా బాగా నీరసపడిపోయాడు, కానీ దేవుడు తిరిగి తన కృపనిచ్చి ఆ పనిని పూర్తి చేసుకున్నాడు. నినివే ప్రజలందరూ కూడా గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? కనికరించబడ్డారు. మరి ఒకవేళ కనుక యోనా పని చేయకపోతే దాదాపు ఎంతమంది అక్కడ ఓన్లీ ఒప్పుడు మగవాళ్ళ సంఖ్య కదా లెక్కెడతారు. దాదాపు 1,00,000 మంది రక్షణ కోల్పోయినట్లే కదండి.
పశువులు కోల్పోయినట్లే కదండి. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడంటే ఏదో ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని మనం గ్రహించాలి. అలా గ్రహించినట్లయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసిన విధానానికి మనం తగిన న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దేవుడు మన వినికిలో ఈ వాక్యాన్ని దీవించును గాక.